ఈరోజు వీడియోలో మీకు నేను చాలా టేస్టీ స్టఫ్డ్ ఇడ్లీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 4 బాయిల్డ్ ఆలు తీసుకొని ఈ ఆలుని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేశాక ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఆలు మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆలు అంతా వేసుకొని ఇందులోని బాగా కలిసినట్టు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగిన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగిన తర్వాత చిన్న ఉండల్లా తీసుకొని ఇలా టిక్కిస్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లోని ముందు కొంచెం ఈ పిండి వేసుకోవాలి, మొత్తం వేసుకోకూడదు. తర్వాత ఈ ఆలు టిక్కిస్ పెట్టుకొని దానిపై నేను కొంచెం పిండి వేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ ఎలా చేస్తాం అలాగే అనమాట. సో ఇడ్లీ ఎలా కుక్ చేస్తామంటే ఎలా స్టీమ్ చేస్తామో అలాగే కూడా ఇది కూడా స్టీమ్ చేయాలి. సో అంతేనండి, రెడీ అయిపోయింది స్టఫ్డ్ ఇడ్లీ. చూసి నచ్చుతుంది.